పాఠశాలలు, కళాశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ ల్యాబ్లు ఉండడం సర్వసాధారణమే. కానీ మ్యాథ్స్ ల్యాబ్స్ మాత్రం అరుదు. కానీ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ఆడుతూ పాడుతూ సులువుగా గణితం నేర్చుకుంటున్నారు. మ్యాథ్స్ డే సందర్భంగా మార్చాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగశాలపై కథనం. ప్రాక్టికల్ గా నేర్పేందుకు సైన్స్ కు ల్యాబ్లు ఉన్నాయి, కానీ మ్యాథ్స్ కి లేవు. గణితం అనేసరికి విద్యార్థులు ఎంతో కొంత ఆందోళనకు గురవుతుంటారు. 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు సులువుగా అర్థమైనా గణితం అంటే మాత్రం విద్యార్థులు కఠినమైన సబ్జెక్టుగానే భావిస్తారు. నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, ఫార్ములాలు గుర్తుంచుకోవడం, వాటిని అన్వయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి గణితాన్ని పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా నేర్పితే వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటి మ్యాథ్స్ ల్యాబ్ ను తొలిసారిగా నాగర్ కర్నూలు జిల్లా మార్చాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. పద్మవిభూషణ్ ప్రొఫెసర్ అరవింద్ గుప్తాను ప్రేరణగా తీసుకున్న పాఠశాల గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాసులు ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గుజరాత్లోని ఐఐటి గాంధీనగర్ వెళ్లిన ఆయన అక్కడ మ్యాథ్స్ ల్యాబ్ ను చూసి అలాంటిది తమ పాఠశాలలోనూ ఉండాలనుకున్నారు. మార్చాల పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్, సోలార్ ప్యానెల్, ఆడిటోరియం నిర్మాణాలకు గతంలో విరాళాలు ఇచ్చిన కోవూరు మోహనరావు అనే వ్యక్తిని సంప్రదించారు. ఆయన ఆర్థిక సాయంతో జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని రకాల పరికరాలతో పాఠశాలలో గణిత ప్రయోగశాలను ప్రారంభించారు. మ్యాథ్స్ అనగానే పిల్లల్లో ఒక రకమైనటువంటి జంకు, భయము అనేటటువంటి ఫీలింగ్ చాలా మంది ఎక్కువలో ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్, 2 మ్యాథ్స్. సో ఈ మ్యాథ్స్ కూడా పిల్లలను మోటివేట్ చేసి మ్యాథ్స్ అంటే ఇంత ఈజీ ఉంటుందా అనేది తెలవాలనే ఉద్దేశంతో ఒక 75-80 వేల దాకా ఖర్చు అవుతుందంటే సరే నేను పెట్టుకుంటాను, ఇబ్బంది ఏం లేదని చెప్పి ఈ ల్యాబ్ను అరేంజ్ చేయడం జరిగింది. ఈ మ్యాథ్స్ ల్యాబ్ జనరల్గా అన్ని స్కూల్స్లలో ఉండదు. ఇలా కొత్తగా ఏదన్నా ట్రై చేసి పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది మ్యాథ్స్ ల్యాబ్ వల్ల. ఇక్కడ బేసిక్స్ అన్ని బాగా నేర్చుకొని వాళ్ళు మెరుగైన రిజల్ట్స్ చూపిస్తారని మేము ఆశిస్తూ ముందు మేము ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ కానీ, సోలార్ ప్యానల్స్ కానీ, లేకపోతే అక్కడ ఆడిటోరియం కానీ ఇవన్నీ కూడా మేము ముందు కూడా స్పాన్సర్ చేశాము. మ్యాథ్స్ అంటే జనరల్గా కొంచెం పిల్లలందరికీ కొద్దిగా జంక్ ఉంటుంది కదా, సో ఆ జంకు కానీ బెరుకు కానీ పోవడానికి ఇది చిన్నప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళలో కొంచెం పాజిటివ్నెస్ కానీ కాన్ఫిడెన్స్ కానీ వస్తుంది. త్రికోణమితి, బీజగణితం, రేఖాగణితం వంటి కఠినమైన పాఠాలు, వాటి ఫార్ములాలు గుర్తుంచుకోవడం, వాటిని లెక్కల్లో అన్వయించడం, గణిత ప్రశ్నల్ని పరిష్కరించడానికి బోధనోపకరణాలు ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సాధారణంగా మనకు చాలా మందికి మ్యాథ్స్ అంటే భయంగా ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి విషయాన్ని మనము మ్యాథ్స్ లో అయితే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అయితే దానికి కావాల్సింది ఏంటి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఒకవేళ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మాత్రం ఉపయోగించకుండా చెప్తే విద్యార్థులు ఆ మ్యాథ్స్ పట్ల ఆసక్తిని కోల్పోయి భయాన్ని పొందుతారు. అన్ని జిల్లాల్లో కూడా దీన్ని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే భవిష్యత్ అంతా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి కీలకమైన అంశాల మీదే ఆధారపడుతున్నాయి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మ్యాథ్స్ యొక్క కోడింగ్, డీకోడింగ్ మీదే ఆధారపడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిజంగా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. పిల్లల లోపల గణితం అంటే భయం పోగొట్టి ఆసక్తిని కలిగించేందుకు కొన్ని ఉపకరణాలు కావాలి అనే ఆలోచనతోని ప్రపంచం లోపల అత్యుత్తమ విద్యా వ్యవస్థగా ఉన్నటువంటి ఫిన్లాండ్ దేశ విద్యా విధానాన్ని గురించి పరిశీలించి మా పాఠశాలలో ఒక గణిత ప్రయోగశాల ఏర్పాటు చేయాలని ఆలోచన బయలుదేరింది. దాన్ని ఇదే సంవత్సరం ఈ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది కూడా వింటే అర్థమవుతుంది కానీ చేయలేడు, ప్రాక్టికల్గా చేస్తేనే లెక్కలు నేర్చుకుంటాడు అని నమ్మి లర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ ల్యాబ్ను విద్యార్థుల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. విద్యార్థులు సైతం గణితాన్ని ప్రయోగాత్మకంగా నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. ల్యాబ్లోని పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. స్టాటిస్టిక్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, ఫ్యాక్టరైజేషన్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ టాపిక్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మా ల్యాబ్లో
అవైలబుల్గా ఉంది. ఫార్ములాస్ నేర్చుకోవడమా, అన్ని ఫార్ములాసా, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, సాల్వ్ చేసేటప్పుడు ప్లస్సా మైనసా అని రకరకాల డౌట్స్ వస్తుంటాయి. అందుకు మనం సింపుల్గా సూపర్ ఎగ్జాగాన్ అని ఇది మైండ్ మ్యాపింగ్ ఉంచుకోవాలి. దీని ద్వారా మనం సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏ డౌట్ వచ్చినా ఈ మైండ్ మ్యాపింగ్ వేసుకుంటే అవన్నీ ఇది ఇట్లుంటుంది, సైన్ ప్లస్ కాస్ అవన్నీ ఈజీగా అర్థమైపోతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మాకు సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ ఒక సబ్జెక్ట్ ఉంది మ్యాథ్స్లో. అందులో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా మళ్ళీ 3D షేప్స్, అవి ఇంకా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ షేప్స్ని చూసుకుంటూ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, వెటిసైడ్స్ అవి ఎన్ని ఉన్నాయో, ఫేసెస్ ఎన్ని ఉన్నాయో ఈజీగా గుర్తుపట్టవచ్చు.